ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా ఆదివార దినం ఉంటుంది కాబట్టి ఆరాధన దినం. మరి ప్రభువును మనం ఆరాధించవలసి వారనుకుంటున్నాం. ప్రభువును మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువును మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిచ్చేది దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలనేటువంటి. కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే ఈ దినము ప్రత్యేకంగా మనం వెళ్ళేటువంటి చర్చిలో కానీ లేకపోతే మనం వెళ్ళేటువంటి అసెంబ్లీ కానీ ఫెలోషిప్ కానీ ఏవైనా కూడా అక్కడ దేవుని మహిమపరచుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన కార్యం అది. కాబట్టి ఈ ఆరాధన కొరకై కొన్ని అంశాలు మనము చూసుకొని ఆరాధన యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకుంటాం. 103వ కీర్తన బాగా తెలిసినట్టు కీర్తన అందరికీ. 103వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకము. కాబట్టి కీర్తనకర్త ఏమంటాడంటే తనకు తాను తనకు ఆత్మతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా అంటున్నాడు. అంటే తన యొక్క మరి అంతరంగములో నుంచి వచ్చేటువంటి కృతజ్ఞతను మనం చూస్తున్నాం. నా ప్రాణమా, మనొక్కొక్కరు కూడా నా ప్రాణమా. కాబట్టి నేను చెప్పుకోవాల్సింది నువ్వు చెప్పుకోవాల్సిన కార్యం ఏంటంటే ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరొకము. కాబట్టి మనకు దేవుడు ఏ ఉపకారం అయితే చేసినాడో పోయిన వారములో పోయిన మాసములో ఈ సంవత్సరం అంతట్లో మరి ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకుండా దానికి మనం ఏం చేయాలంట, స్తుతి చెల్లించవలసి వారుకుంటాం, కృతజ్ఞత చెల్లించవలసి వారుకుంటున్నాం. ఎందుకంటే పొందినటువంటి ఉపకారమును బట్టి మనం ఆయన స్తుతించవలసిన వారుగా ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ ఈ అధ్యాయంలో ఉండేటువంటి ఒక 5 అంశాలు మనము చూసుకుందాము. ఆరాధన కొరకే ఎటువంటి ఉపకారములు ఆయన మనం పొందింటున్నాము, ఆ ఉపకారముల కొరకై మనం ఏమి చేయవలసిన వారు ఉంటున్నాము అనే కార్యాన్ని గురించి చూస్తాం. మొట్టమొదటిగా 3వ వచనం ఏమంటున్నాడు? 3వ వచనంలో ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. నీ దోషములన్నింటినీ. కాబట్టి మన యొక్క దోషములు అనేటువంటి దాన్నే ఏమిటంటే ఇనిక్విటీస్ అంటారు ఇంగ్లీష్లో. కాబట్టి మనం ఏ దోషం చేసినాము, మరి అతిక్రమం చేసినామో అటువంటి వాటిని గురించి ఆయన క్షమించేవాడుగా ఉంటున్నాడు అంటాడు. ఆయన క్షమించేవాడు. 130 కీర్తనలో మరి ఏం చెప్తున్నాడు? 133లో ఇక్కడ చెప్పబడే కార్యం ఏంటంటే, యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూసినడలా ప్రభువా ఎవడు నిలవగలడు. కాబట్టి దేవుడు మన ఎందుకు తప్పు చూసినట్లయితే, తప్పు వెతికితే, దోషములు వెతికితే ఎవరు నిలవగలరు అంటే మనం అందరం కూడా తప్పు చేసిన వారమే, దోషం చేసిన వారమే, పొరపాటు చేసిన వారమే. కాబట్టి ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్టు నీ వద్ద క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి దేవుని వద్ద క్షమాపణ మనకు దొరికేదిగా ఉంటున్నది. కాబట్టి దేవా నన్ను మరి పరీక్షించి పరిశోధించు, నా యొక్క తప్పులు నా యొక్క దోషం నువ్వు లెక్కపెట్టి చూసినట్లయితే నేను నిలవలేను, కానీ అయితే నీ క్షమాపణ నేను కోరుకుంటున్నాను అనేటువంటి విధంగా మరి ఇక్కడ చెప్పబడేది ఉంటుంది. అందుకని 38వ కీర్తనలో కూడా ఏమంటాడంటే, కీర్తనలు 38లో ఆ యొక్క దోషములు లేక మరి కార్యములు 38లో చూస్తుంటున్నాము. 4వ వచనం ఏమంటాడంటే, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువులే అవి నా మీద మోపబడి ఉన్నవి. కాబట్టి మనుషుని యొక్క మరి దోషములు, అతిక్రమములు, కార్యములు, పాపములు ఎట్లా ఉంటున్నాయంట, నేను మోయలేనంత విధముగా ఉంటున్నాయి దేవా అంటున్నాడు. కాబట్టి నా మూర్ఖత వల్ల కలిగిన నా గాయములు దుర్వాసన సవించున్నది. మూర్ఖత్వం, నా యొక్క దోషములు, నా మూర్ఖత్వం, నా పాపములు, నా అతిక్రమములు, వీటి చేసిన కార్యములు చూసినట్టయితే నా తల మీద పారిపోతుంటున్నాయి అంత బరువులు. అయితే కూడా వాటన్నిటి నుంచి ఆయన క్షమించిన వాడుగా ఉంటున్నాడు అంటాడు. కాబట్టి ఎవడైతే తన పాపములకు చూడండి 32వ కీర్తన ఏం చెప్తున్నాడు ఇక్కడ, తన అతిక్రమములకు పరిహారం అందినవాడును తన పాపములకు ప్రాయశ్చిత్తం అందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కాబట్టి ఆయన యొక్క మరి ఏం చూస్తున్నాం, ధన్యత మనం పొందుతున్నాం. అతిక్రమములను ఆయన మరి క్షమించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి
మరి మొట్టమొదటిగా దాని కొరకై మనం ఆయన్ను స్తుతించవలసి అనుకుంటున్నాం. మనం మరి చూస్తుంటున్నాం దోషములు అట్లాగే మరి ఇంకా దోషములు మాత్రం కాకుండా ఆయన మన యొక్క వ్యాధులను కదా సంకటములన్నీ కుదిర్చినవాడు. సంకటములు కుదిర్చినవాడు అంటే అక్కడ హీలర్ ఆఫ్ డిసీజెస్ అంటాడు, హీలర్ ఆఫ్ డిసీజెస్. ఎందుకంటే ఆయన మన యొక్క మరి వ్యాధులంటే ఆయన మీద మోపుకొని ఉంటున్నాడు. అందుకొరకు 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాము 4వ వచనంలో, నిశ్చయముగా అతడు మన రోగములను భరించును, మన వ్యసనములు వహించును, ఆయనను మొత్తబడిన వానిగాను దేవుని వల్ల బాధింపబడిన వానిగాను శ్రమనందిన వారిగాను అతను ఎంచితిమి. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క కార్యాన్ని గురించి ఇక్కడ ప్రవక్త ప్రవచనం చేస్తుంటున్నాడు యెషయా గ్రంథంలో. ఆయన శిలువలో మరి నటించబోయే మరణాన్ని గురించి ఇక్కడ ప్రవచనం. కాబట్టి మన యొక్క అతిక్రమల కొరకై మన పాపముల కొరకై ఆయన గాయపరచు, మన వ్యాధులన్నీ కూడా ఆయన ముఖ్యంగా మన పాప వ్యాధిని ఆయన స్వస్థపరిచినాడు. అందుకొరకై స్తోత్రం ప్రభువా అనేటువంటి కార్యం. తర్వాత రెండవదిగా మనం గమనించేది ఏంటంటే 4వ వచనంలో, అది 103:4, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు. విమోచన, ప్రాణ విమోచన, రెడెంప్షన్ ఆఫ్ లైఫ్, రిడీమింగ్ లైఫ్ ఫ్రమ్ ద డిస్ట్రక్షన్, నాశనంలో నుంచి, సమాధిలో నుంచి. ఎందుకంటే మరి మన యొక్క అతిక్రమములు ఎంత గొప్పవంటే ఆ అతిక్రమంలో పాపంలో మనం చనిపోయినట్లయితే మనం ఎక్కడ వెళ్ళి వెళ్ళనుకుంటున్నాం? సమాధిలోని. సమాధి అంటే ఎక్కడ చూసినట్లయితే నిత్యమరణమైనటువంటి యొక్క పాపపు లేక నరకమైనటువంటి సమాధిలో మనం వెళ్ళవలసారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడు? మనల్ని విమోచించిన వాడుగా ఉంటున్నాడు. ఆయన మనల్ని మన యొక్క పాపం నుంచి విమోచించినాడు, మన అతిక్రమం నుంచి విమోచించినాడు. దాని కొరకే మనం స్థుతి చెల్లించవలసి అనుకుంటున్నాం. కాబట్టి స్థుతి చెల్లించినప్పుడు మనము ఆయన చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో ఏమంటాడంటే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచుంటున్నాము. ఉచితముగా ఆయన కృప ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుచుంటున్నాము. ఎట్లా అంటే ఆయన మన పాపములను మనల్ని విమోచించుంటున్నాడు తన రక్తము ద్వారా. అందుకొరకు ఎఫెసీయులకు 1:7 ఏమంటాడంటే, చూసినట్లయితే దేవుని కృపామహోదయస్సును బట్టి ఆ ప్రియనందు ఆయన రక్తం వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగింది. కాబట్టి మనం అపరాధములు క్షమించాలంటే ఆయన రక్తం కార్చవలసి వచ్చినది. కాబట్టి క్రీస్తు యేసు మన కొరకై రక్తం కార్చి మన అపరాధములను క్షమించిన వాడుగా చూస్తున్నాం. కాబట్టి దాని కొరకై కూడా మనం ఆయన్ను స్తుతించవలసి అనుకుంటున్నాం. ప్రభువా, నా యొక్క అపరాధములన్నీ క్షమించినారే, లేకపోతే నేను నరకానికి వెళ్ళేవాడిని, అయితే ఇప్పుడు క్షమించి నన్ను నిత్య జీవులకి నడిపించినారే, దాన్ని బట్టి నీకు వందనాలు అని మనం చెప్పవలసి అనుకుంటున్నాం. అట్లాగే మనం చూస్తుంటున్నాము. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం ఏం చెప్తున్నాడు ఇక్కడ? అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్య విమోచనము సంపాదించి హస్తకృతము కానిదియు, అనగా సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైన పరిపూర్ణమైన గుడారము ద్వారా ఆయన మరి ఆత్మీయమైనటువంటి గుడారం, ఆత్మీయ మందిరముగా మనల్ని చేసి ఉంటున్నాడు. ఎందుకంటే తన యొక్క స్వరక్తమిచ్చి మనల్ని కొన్నటువంటి వాడు. కాబట్టి ప్రభువా, ఇటువంటి నీ విమోచన కొరకై స్తోత్రాలు. అందుకొరకే సమాధిలో నుంచి ప్రాణను విమోచించుంటున్నావు అంటున్నాడు ఇక్కడ. అట్లాగే మనం 3వదిగా చూసినట్లయితే 5వ వచనంలో మనం గమనించే కార్యం ఏంటంటే, చూడండి 103వ కీర్తన, పక్షిరాజు యవనం వలె నీ యవనమును కొత్తదగు చూడనట్లు మేలులతో నీ హృదయం తృప్తిపరుచున్నాడు. కాబట్టి పక్షిరాజు యవనం వలె అంటే నూతన పరచబడుట అనేటువంటి పక్షిరాజు అనేటువంటి ఈగల్. ఈ పక్షిరాజు యొక్క రహస్యం ఏంటంటే, ఆయా పక్షిరాజు అనేటువంటిది అప్పుడప్పుడు తన యొక్క ఈకలను మరి తీసేసుకుంటుంది. ఆ ఎగిరేటువంటి ఈకలు పడిపోయి మళ్ళీ కొత్త ఈకలు వస్తాయి. దానే మరి ఎట్లాగా తిరిగి అది నూతనముగా చేయబడుతుంది. ఎప్పుడైతే నూతనమైన ఈకలు వస్తాయో రెక్కల మీద మరి అధికమైన శక్తి కలిగిన పైకి పోతుంది, అధిక బలం వస్తుంది అన్నమాట. కాబట్టి ఎట్లాగంటే దాన్ని యెషయా ఈ విధంగా అంటున్నాడు,
యెషయా గ్రంథం 40 అధ్యాయంలో చూడండి, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజులే రెక్కలు చాపి పైకెగుదురు. పక్షిరాజులే రెక్కలు చాపి, కాబట్టి ఎట్లాగా రెక్కలు నూతనమేగా వస్తాయో, నూతనమైనగా అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఆ యొక్క రెక్కల ద్వారా బలముగా పైకెగురుతాయి. కాబట్టి దినదినము ఆయన నూతనమైన కృప మనకు ఇస్తున్నాడు. ప్రభువా నీకు స్తోత్రమైనా, నేను ఇచ్చేదాని కొరకై, నాకు బలం ఇచ్చేదాని కొరకై నన్ను నూతన పరుస్తుంటున్నావే, నీకు స్తోత్రం. ఆయన దినదిన కృప చేత మనము నూతన బలం పొందినవాడు. కాబట్టి పక్షిరాజనం వలె ఎవరను క్రొత్త దిగునట్టు చేస్తున్నాడు. సో ఈజ్ రెన్యూయింగ్. ఆయన మరి తిరిగి నూతన పరిచేవాడు కొట్టినాడు. ఎవరు? ఆయన కొరకు ఎదురు చూచు వారి విషయమై ప్రభువానికి స్తోత్రము అనేటువంటి కార్యం మనం చూస్తుంటాం అన్నమాట. కాబట్టి అట్లాగే ఇప్పుడు మనం 4వదిగా మనం గమనించినట్లయితే 14వ వచనంలో మనం గమనిస్తున్నాం. ఇక్కడ 13, 14 వచనంలో ఏమంటాడు? ఇక్కడ 103వ కీర్తన 13, 14లో తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలిగి వారి ఎడల జాలిపడును. తండ్రి తన కుమారుని ఎడల, కాబట్టి తండ్రి తన కుమారుని ఎడల జాలి పడతాడు కదా, ఎవరైనప్పటికీ కూడా కదా. అందుకొరకే యేసుప్రభువు ఏమిటంటే, మీ తండ్రి ఎంత జాలిగినవాడంటే, ఒకవేళ మీ తండ్రిని నీవు రొట్టెని అడిగితే రాతినిస్తాడా? ఇవడే. మరి చూసినట్టయితే గుడ్డును అడిగితే పామునిస్తాడా? ఏడే. కాబట్టి మంచి ఈవులనే ఇవ్వాలనుకుంటాడు. మనకి ఈ లోకపు తల్లిదండ్రులు మంచి ఈవులను తమ పిల్లలకి ఇవ్వాలనుకుంటారు. కాబట్టి మీ పరలోకపు తండ్రి ఇంకా ఎంత మంచి ఈవులను మీకు ఇస్తాడు అంటాడు. కాబట్టి ఈ విధంగా ఆయన మంచి ఈవులను మనకి ఇచ్చేవాడు ఉంటున్నాడు, తండ్రి తన కుమారుని. అందుకొరకే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, తండ్రి తన బిడ్డల ఎడలా నడుచుకునే రీతిగా మీలో ప్రతివాని ఎడలా నేను నడుచుకుంటున్నాను మీకు తెలియను. కాబట్టి తన బిడ్డల ఎడలా నడుచుకున్నట్లు, ఎట్లాగా తన బిడ్డల ఎడలా నడుచుకున్నట్లంటే తండ్రి ఏం చేస్తాడు? బిడ్డలకు కావాల్సిన అవసరతలు తీరుస్తాడు, వారికి భద్రతనిస్తాడు, వారికి ఫ్యూచర్ విషయం ఆలోచన చేస్తాడు. ఈ లోకంలో ఉండే తల్లిదండ్రులందరూ చేసే విషయం ఏది. అట్లాగే మన పరలోకపు తండ్రి మనల గురించి మరి ఆలోచన కలిగిన వాడు, అటువంటి గొప్ప ఆలోచన కలిగినాడు. అందుకొరకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం, నా కుమారుడా ప్రభు చేయి శిష్యుని తృణీకరించేవాడు. నా కుమారుడు అంటాడు. ఆయన మనల్ని బాగు చేయాలంటే, మనల్ని చక్కగా నిలబెట్టాలంటే కొన్నిసార్లు మనకు దండన అవసరం, శిక్షిస్తాడు. ఎట్లాగా తండ్రి ఈ లోకంలో ఉండే తల్లిదండ్రులు తమ కుమారుడు శిక్షించి సరైన విధముగా కదా చూసినట్లయితే చూడండి ఏమంటాడు? 8వ వచనంలో, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే. ఎందుకంటే మరి మనం చూస్తుంటున్నాము, శరీర సంబంధమైన తల్లిదండ్రులు శిక్షకులై ఉండరు. కాబట్టి ఆత్మీయమైనట్టు మన తండ్రి, పరలోకపు తండ్రి మనను ఆయా సమయాల్లో ఆయా విధములుగా శిక్షించినప్పుడు ఆయన తన ప్రేమ చేత, తన గాయపడిన హస్తాల చేత మనల్ని తిరిగి స్వీకరించేవాడుకున్నాడు. ప్రభువానికి స్తోత్రమైన అనేటువంటి కార్యం మన జీవితంలో మనం, ఎందుకంటే తండ్రి తన కుమారుని జాలిపడినట్లు ఆయన జాలి పడుతున్నాడు. ఆయన జాలి, ఆయన కనికరం, ఆయన దయను బట్టి ఆయన స్తుతించవలసినవారుగా ఉంటున్నాము అనేటువంటి కార్యము. తర్వాత 5వదిగా మనం చూస్తున్నాము 19వ వచనంలో, 103వ కీర్తన 19, యెహోవా ఆకాశమందు తన సింహాసనం స్థిరపరిచున్నాడు, ఆయన అన్నిటి మీదను రాజ్యము చేయుచున్నాడు. కాబట్టి దేవుని యొక్క రాజ్యం గురించి మాట్లాడు. కాబట్టి ఆయన మనకు రాజ్యమేనంటున్నాడు, ఆయన రాజ్యంలో మనం ఉండనేంటున్నాడు, ఆయన మనకు పరిపాలకుడిగా ఉంటున్నాడు, మనం ఆయనను పరిపాలించు ప్రజలముగా ఉంటున్నాం. ఆయన పరిపాలించు ప్రజలు, ఆయన మేపు గొర్రెలము, ఆయన పరిపాలించు ప్రజలముగా ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని. కాబట్టి 24వ కీర్తనలో కీర్తనకర్త ఏమంటున్నాడంటే, 24వ కీర్తన మరి 7వ వచనం నుంచి, గుమ్ములారా మీ తలలపైకి ఎత్తుకునుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మీరు లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవడు? మహిమగల ఈ రాజు ఎవరు? కాబట్టి రాజు ప్రవేశించినట్లు అనేటువంటి చెప్పేటప్పుడు మరి ఈ యొక్క రాజు, మహిమగల రాజు మనలో, మన జీవితంలో ప్రవేశించినట్లు మీ తలలు పైకెత్తుకోండి అంటున్నాడు. ఎవరి రాజు అనేటప్పుడు దానికి మరి ఆన్సర్ చూడండి, 45వ కీర్తనలో 11వ వచనంలో ఏమంటున్నాడు? ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యము కోరినవాడు కాబట్టి నమస్కరించమంటాడు. కాబట్టి ఈ రాజు ఎవరు? మన ప్రభు. ఇక రాజు రాజత్వం కింద మనం ఉంటున్నాము. ఆయన రాజుగా మనల్ని
పోషిస్తున్నాడు, పరామర్శిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, కాపాడుతున్నాడు. కాబట్టే ఇక్కడ ఆయన స్తుతించుడి అనేటువంటి ఆయనకు నమస్కారం చేయుడి అంటున్నాడు అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అనేటువంటి పేరు పెట్టినాడు. కాబట్టి రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా ఆయన రారాజుగా తిరిగి రానట్టున్నాడు అనే కార్యాన్ని మనం గమనించవలసి అనుకుంటున్నాం. రారాజుగా తిరిగి రానట్టున్నాడు. కాబట్టి అటువంటి దేవునికి మనం స్తుతి చెల్లించవలసి అనుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే దావీదు తన యొక్క జీవితంలో తన ఆత్మతో నా ప్రాణం అంటున్నాడు. అట్లాగే మన యొక్క ప్రాణమునకు, మన యొక్క జీవితానికి ఆయన ఏ ఉపకారం చేసినాడో, ఆయన ఏ ఉపకారం చేసినా అంటున్నాడంటే ఇక్కడ మొట్టమొదటిగా నీ దోషములన్నింటినీ క్షమించినాడు, సంకటలను కుదిర్చినాడు అనేటువంటి కార్యం చూస్తున్నాం. తర్వాత మనం చూసినట్లయితే సమాధిలోకి వెళ్లకుండా మన ప్రాణాన్ని కాపాడినాడు. మనము నాశనంలోకి పోకుండా ఆయన జీవంలోకి దాటించినాడు. దాని కొరకై ఆయన ఏం చేస్తున్నాడు, తన ప్రాణాన్ని త్యాగం. యేసుక్రీస్తు శిలువలో అర్పించినట్టు ప్రాణ త్యాగం ద్వారా మనం యొక్క నిత్య జీవంలోనికి ప్రవేశం పొందిన వారు ఉంటున్నాం. కాబట్టి ఆయన స్తుతించాలి. అట్లాగే ఆయన తృప్తి కలుగు చేసిన వాడు ఉంటున్నాడు కదా, ఈ సాటిస్ఫైయింగ్ కదా. 5వ వచనంలో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు, మేలులతో హృదయం తృప్తిపరుచున్నాడు. ఒక తృప్తికరమైనటువంటి జీవితాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు, ఆయన మేలు. దాని కొరకే కూడా ఆయన స్తుతించాలి. అట్లాగే మనం చూస్తుంటున్నాం, అది తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు. అన్ని సందర్భాల్లో మనం కృంగి ఉన్నప్పుడు, మనం నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు ఆయన వాక్యం ద్వారా ఆయన ఏం చేశాడు, మనల్ని ఆదరించినాడు, ధైర్యపరిచినాడు. దాని కొరకే మనం ఆయన స్థితించవలసి వారిగా ఉంటున్నాము. కాబట్టి మనం చూస్తున్నాము, ఆయన మనకు రాజుగా ఉండి తన యొక్క రాజరికం ద్వారా మనం పరిపాలన చేస్తున్నాడు. ఆయన పరిపాలనలో ఉంటున్న మనల్ని ఆయన కాపాడేవాడు ఉంటున్నాడు. కాబట్టి అటువంటి రాజు, మహిమగల రాజు, ఆ మహిమగల రాజే యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఆయనను స్తుతించాలా, ఆయన నమస్కరించుడి అంటున్నాడు. కాబట్టి అదే కాలంలో ఆయన నమస్కరించుటకు, లేక స్తుతించుటకు, లేక ఆరాధించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగా.